ప్రోగ్రాంలో మరి ఈ 2 రోజుల వర్క్షాప్లో మేము నేర్చుకున్న విషయాలు చాలా ఉన్నాయి. అల్టిమేట్ ఏంటంటే గోల్ ఓన్లీ వన్, వీ హ్యావ్ టు సేవ్ అవర్ నేషన్ బై సేవింగ్ ద సాయిల్, ఎన్విరాన్మెంట్, renewable resources, diversity, and also sustainability. Because these are important. When we save our renewable resources, we can save ourselves, we can make to give that resources to the further generation. If we need to consume ourselves, there is no chance to further generation, they will get trouble. Kanka, all renewable resources మనం వాడుకోవాలి, ఫాసిల్ ఫ్యూయల్ తగ్గించుకోవాలి, ఆల్టర్నేట్ సోర్సెస్ పెంచుకోవాలి. దానికి మనం పిల్లలను మంచి ఎడ్యుకేట్ చేయాలి. ఎందుకంటే we the teachers can make to transcend the information, we can make to transformation information or replicate the information. కనుక మనమే దానికి ప్రధాన కారణమని ఇక్కడ సిజిఆర్ గ్రూప్ వాళ్ళు భావించి మన టీచర్లందరినీ ఇక్కడ పిలిచి 2 రోజులు మనకు కావాల్సిన ఫెసిలిటీస్ అని కల్పించి సంతృప్తిపరిచి మన ద్వారా వాళ్ళ యొక్క వాళ్ళ గోల్ను రీచ్ చేసుకోవాలని అనుకుంటున్నాం. కనుక ఈ 2 రోజుల వర్క్షాప్లో మనం ఏం నేర్చుకున్నామో దాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తేనే వాళ్ళు చేసిన దానికి సార్థకత ఉంటుందని నా అభిప్రాయం. ఏదో విన్నాము, పోయాము, మళ్ళీ మర్చిపోయాము అంటే కొంచెం ఇబ్బంది. కనుక మై హంబల్ రిక్వెస్ట్ ఫర్ ఆల్ ద పార్టిసిపెంట్స్ ఫ్రమ్ ఆల్ 3 districts, what we have been learned here, that we have to implement in our schools. Not only in our schools, as a DSO myself, I am giving assurance to you that I will make to give information to all the schools in Rangareddy. Nearly 370 schools are there. I will try to give information to all the schools. Nearly 2,887 teachers are also working as science teachers, mixed physical science and biological science. పెద్ద డిస్ట్రిక్ట్ అది. దీన్ని సాధ్యంతో నేను కమ్యూనికేట్ చేస్తానని ఆశిస్తున్నాను. అలాగే మనం ఇక్కడ నేర్చుకునే విషయంలో మొదటగా నరసింహారెడ్డి సార్ మాట్లాడారు. అది మనకు తెలిసిన విషయాలు, ఎందుకంటే తెలిసిన మళ్ళీ చెప్పించుకోవడం, దాన్ని రీక్యాప్ ఎవరైనా సీరియల్ చూస్తే మనతో ఏర్పడే ఒకసారి రీక్యాప్ చేసుకుంటాం. అట్లా ఇట్ మీన్స్ దట్ ఈజ్ లీనియర్ సర్కిల్స్ అండ్ సర్క్యులర్ సర్కిల్స్ అని మనం ఎకాలజీలో ఉన్న విషయాలన్నీ కార్బన్ డైఆక్సైడ్ సైకిల్, నైట్రోజన్ సైకిల్, ఆక్సిజన్ సైకిల్ వాటి గురించి చెప్పడం. ఈ ఎకాలజికల్ ఉన్న సైకిల్ మనం బ్రేక్ చేయకూడదు అనేది సార్ కాన్సెప్ట్. దాని నుంచి మేము నేర్చుకున్నది అంటే మేము పిల్లలకు చెప్పాము, but we have to give that information to the children and let them to do in their practice. ఎందుకంటే మనకి నేర్చుకున్నదాన్ని మనకు ఆల్రెడీ బుక్లో ఉంటుంది అప్లికేషన్. ఆస్కింగ్ క్వశ్చన్స్, అండర్స్టాండింగ్, తర్వాత అప్లికేషన్ చేసుకోవాలి, దాన్ని అప్రిషియేషన్ కూడా చేసుకోవాలి. కనుక సార్ చెప్పిన విషయాలను మనం గుర్తుపెట్టుకొని దాన్ని కూడా చేసుకుంటామని. అలాగే మన్మరెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు. అది అకాడమిక్ సైడ్ ఉంటుంది కనుక సార్ కూడా ఏంటంటే లైఫ్ ఈజ్ ట్రూత్, ట్రూత్ ఈజ్ లైఫ్, చాలా విషయాలు మనకు చెప్పారు. సార్ దగ్గర ఇంతకుముందుకే సార్ డిఓ ఉన్నప్పుడు మేము అక్కడ టీచర్గా పనిచేసాము. సార్ గురించి తెలుసు కనుక ఈ ఎక్స్ప్లెయిన్ వెరీ నైస్లీ. ఆ విషయాలు కూడా మేము అంటే ఎన్ని విషయాలు నేర్చుకుంటామంటే ప్రతి విషయం దగ్గర ఎవరి దగ్గర ఇంటరాక్ట్ అయినా కూడా విత్ లెర్న్ సంథింగ్. ఈవెన్ నార్మల్ పీపుల్ దగ్గరికి వెళ్ళి మనం ఏమైనా కొంత మాట్లాడినా కూడా వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో వాట్ యూఆర్ లిజనింగ్ దట్ యూ హ్యావ్ టు రీస్టోర్ whenever we require that we have to make to transact అనేది ఇంపార్టెంట్. కనుక ఆ విషయాలన్నీ ఇక్కడ మనం నేర్చుకొని చెప్పాలి. అలాగే రవీంద్ర సార్ గురించి మనం ఏంటి, మన అస్తిత్వం ఏంటి, మనం ఎక్కడ ఉన్నాం, ఆ అవని గురించి తెలుసుకుంటే అనే పదం నాకు చాలా గుండెలు గుచ్చుకుపోయింది. సో థ్యాంక్ యూ సార్, రవి సార్. ఎందుకంటే నేను జనరల్గా ఇలాంటివి ఎక్కడ వినలేదు. సరే జనరల్గా ఉంటున్నాం, పోతున్నాం, లైఫ్లో తింటున్నామా, చేస్తున్నాము, పని చెప్పాము, పిల్లలు సార్ చెప్పాము, ఇంటిపోయాము. కానీ కొన్ని విషయాలు మన గురించి మనం తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. కనుక వీ హ్యావ్ టు సేవ్ అవర్ ఎర్త్. అలాగే పాట కూడా ఉంది, అమ్మ అవని అని. అప్పుడు పాట కూడా రాసిన వాళ్ళు. కనుక అవని అనేది అంటే మనం భూమిని ఎంత ప్రేమిస్తే మనకు అంత ఇస్తుంది అని చెప్పడానికి అది. కనుక ఇక్కడ ఉన్న సిజిఆర్ ఎర్త్ సెంటర్లో మనం ఇందాక అన్ని ప్లాంట్స్ అని చూసాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్, లాట్ ఆఫ్ డైవర్సిటీ. సో యూనిటీ ఇన్ డైవర్సిటీ. సో దీంట్లో ఉంది కనుక మనం చాలా మొక్కలు, నేను మెడిసిన్ ప్లాంట్ అంతా కూడా ఫోటో తీసుకున్నాను. ఆల్రెడీ మా పిల్లలకు పెట్టేశాను. మా పిల్లలు దాన్ని చూసుకొని కొన్ని విషయాలు నాకు మళ్ళీ రిప్లై ఇచ్చారు. సార్ ఈ ప్లాంట్ ఇక్కడ ఉంది సార్, అక్కడ ఉంది సార్ అంటే కొన్ని విషయాలు మనం ఎమ్మడే రెస్పాండ్ అయితే మంచిదని. అలాగే న్యూట్రిషన్కి వెళ్ళి సార్ వచ్చారు, వెంకటేశ్వర సారు.
వాళ్ళు కూడా వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ వీ హ్యావ్ టు టేక్, ఎలా తీసుకుంటే మంచిది, దాని మీద ఐరన్ ఏంటి, కాల్షియం ఏంటి, ఫాస్ఫరస్ ఏంటి, మైక్రో న్యూట్రియంట్స్ ఏంటి, మనకు తెలిసినవి అని చెప్తుండగానే మన అమలు పెట్టాలనేది కాన్సెప్ట్ కనుక అది ఇంపార్టెంట్. సో అలాగే మొన్న చెప్పిన దాంట్లో మన సాయి భాస్కర్ సారు ఈ CGR అంటే ఏంటి, స్కూల్లో ఏం చేయాలి, హెల్త్ క్లాస్ ఎట్లా ట్రైన్ చేసుకోవాలి, ఎకో సిస్టమ్ ఎలా మెయింటైన్ చేయాలి, కిచెన్ గార్డెన్ ఎట్లా ఉండాలి, పిట్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి, వాటిని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, స్కూల్ పోయిన తర్వాత మనం చేయాల్సిన విషయాలన్నీ చాలా క్లుప్తంగా ఎక్కడ అంటే వేస్ట్ మేనేజ్మెంట్ లేకుండా యూస్ఫుల్గా చెప్పేశారు మన కనుక థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఇన్ఫర్మేషన్. అలాగే ఇందాక మనకు సుల్త మేడం గారు కానీ, ప్రియ మేడం గారు కానీ, చెట్టు కింద మన శ్రీనివాస్ రెడ్డి సార్ గారు కానీ ఈ ప్లాన్స్ గురించి చాలా బాగా చెప్పారు. ఇవన్నీ మేము గుర్తుపెట్టుకుంటాం మేడం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఇన్ఫర్మేషన్. టైం అవుతుంది కనుక నేను చాలా మాట్లాడాలనుకున్నాను కానీ ఇంకా మా మిత్రులిద్దరు వాళ్ళు మాట్లాడుతూ వచ్చాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ మేడం.